All the best for your Hindi exam. Okay, let's see the result. రాగి లడ్డు అయితే చేశాను. మీలో ఎంతమంది నాలాగా అలారం పెట్టి అలారం కన్నా ముందే నిద్రలేస్తారు? హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కుతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా బిజీ మండే రొటీన్ వ్లాగ్ అయితే చూసేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. మార్నింగ్ టు నైట్ రొటీన్ ఫుల్ డే బ్లాగ్ అనమాట. ఇదైతే మార్నింగ్ ముగ్గు, సింపుల్, వెరీ సింపుల్ ముగ్గు. అండ్ ఈరోజు లంచ్ బాక్స్లోకి అయితే ఆలు మెత్తి కర్రీ అండ్ చపాతీ. అదే మా పాప కూడా తీసుకెళ్తుంది. ఈరోజు ఫైనల్ ఎగ్జామ్, హిందీ ఎగ్జామ్ అయిపోతే ఇంకా ఫుల్ హాలిడే మూడే. ఆలు మెత్తి కర్రీ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, అయినా ఈరోజు సింపుల్గా అయితే షేర్ చేశాను. ముందుగా ప్యాన్లో జీలకర్ర ఆవాలు అయితే వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న పొటాటోస్ వేసుకొని, పొటాటోస్ చక్కగా మగ్గిపోయిన తర్వాత ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న మెంతికూర వేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా ఈజీగా సింపుల్గా ఆలు మెత్తి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇది మీకు రైస్లోకైనా, రోటీలోకైనా, చపాతీలోకైనా, దేనిలోకైనా బాగుంటుంది. యాజ్ యూజువల్ మేము చపాతీలోనే తింటాం కాబట్టి టేస్ట్ అయితే వేరే లెవెల్. దీంతోపాటు జీరా రైతాతో రోటీ తింటే అద్దరిపోద్ది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇక్కడైతే చపాతీ రెడీ అయిపోతున్నాయి బాక్స్లోకి. పక్కనే మా పాప కోసం దోశ. తనకైతే ఈరోజు దోశ తినేసి చపాతీ పట్టుకొని వెళ్ళిపోద్ది ఎగ్జామ్కి. ఎలాగో 11:30కి స్కూల్ అయిపోద్ది కాబట్టి 12 లోపే ఇంటికి వచ్చేస్తుంది. బాయ్ తల్లి, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ హిందీ ఎగ్జామ్. ఎందుకు నవ్వుతున్నావు? షూర్. బాయ్ నాన్న. బాయ్, గుడ్ డే, ఆల్ ది బెస్ట్, బాయ్. సో అది తనైతే బస్ ఎక్కిచ్చేసి వచ్చి అయిపోయిందా నేను కూడా వెళ్ళిపోవాలి అంటారు మా హస్బెండ్ రెడీ అయిపోయి. కాబట్టి ఇక్కడ మా కోసం రాగి జావ కూడా చేసేస్తున్నాను. రాగి జావ రెడీ చేసి పపాయ ఉంది, పపాయ అయితే కట్ చేసేసాను. మా బ్రేక్ఫాస్ట్ అది. అండ్ ఇదైతే లంచ్ బాక్స్, రోటీ, ఆలు మెత్తి కర్రీ, నేను చెప్పినట్టే జీరా రైతా. అండ్ ఈరోజు ఫ్రూట్ అయితే యాపిల్. నిన్న మార్కెట్కి వెళ్ళలేదు కదా, ఎక్కువ ఫ్రూట్ ఆప్షన్స్ లేవు, సో ఉన్నవే యూస్ చేసిన ప్రస్తుతానికి. రేపైతే తెప్పిస్తా కంటి డిలైట్ నుండి. అండ్ ఇక్కడైతే నా మండే పూజ కూడా ఫినిష్ అయిపోయింది. మీరు కూడా చక్కగా నమస్కారం అయితే చేసేసుకోండి. హలో అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అనదర్ వీక్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఎనీవేస్, హ్యాపీ మండే. బిజీ మండే స్టార్ట్ అయిపోయింది మళ్ళీ. మీ పిల్లల ఎగ్జామ్స్ ఎంతవరకు వచ్చాయి? ఫినిష్ అయిపోయాయా? మా దగ్గర కొంతమంది కంప్లీట్ అయ్యాయి. మా పాపకి ఈరోజే లాస్ట్ ఎగ్జామ్. ఏంటి జ్యోతి అంత ఎక్సైటెడ్ ఉన్నావు అనుకుంటున్నారా? ఏం లేదు, సరదాగా అంతే. మండే ఫ్రెష్గా ఎనర్జెటిక్గా స్టార్ట్ చేస్తే ఫ్రెష్గా ఉంటుందని. లాస్ట్ 2 days ఎందుకో లోగా ఉంది, తెలీదు. అప్పుడప్పుడు అంతే కదా, హెల్త్ కాదు ఏంటో అలా మనసు బాగాలేదు అంతే. సో అది ఈరోజు అయితే ఫ్రెష్గా స్టార్ట్ చేయాలనుకున్నాను, ఫ్రెష్గా స్టార్ట్ చేశాను. చాలా బాగుండాలి డే అంతా అని కోరుకుంటున్నాను. బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా ఫుల్ డే, మీరు చూసేయండి. మా పాపకి ఈరోజు ఫైనల్ ఎగ్జామ్, హిందీ ఎగ్జామ్. ఇంక ఇప్పటి నుంచి 20 days బ్రేక్. ఈ మంత్ ఎండ్ వరకు సెషన్ బ్రేక్. హ్యాపీగా ఫుల్ చిల్ అవుతుంది. స్టడీస్ అవేం లేవు. బుక్స్ అండ్ యూనిఫామ్కి స్కెడ్యూల్ ఇచ్చేసారు, డేట్స్. ఆ డేట్స్లో వెళ్ళి తెచ్చేసుకోవడమే. అది కూడా నేను రికార్డ్ చేస్తాను మీకు. యూనిఫామ్స్ అయితే అవసరం లేదు, తనకున్నాయి, లాస్ట్ ఇయరే తీసుకున్నాం. ప్లస్ మా స్కూల్లో ఏంటంటే ప్రైమరీ స్కూల్ వరకు ఒక, కిండర్ గార్డెన్ వరకు ఒక యూనిఫామ్, జనరల్గా స్కూల్కి ఒక యూనిఫామ్ ఉంటుంది కదా. మా దగ్గర కిండర్ గార్డెన్ వరకు ఒక యూనిఫామ్, ప్రైమరీ స్కూల్ అంటే 1st standard to 5th standard ఒక యూనిఫామ్, మళ్ళీ హై స్కూల్ అంటే 6th వెళ్తారు కదా, 6th నుంచి యూనిఫామ్ చేంజ్ అవుతుంది. సో తనకి లాస్ట్ ఇయరే తీసుకున్నాం 4th లో. కాబట్టి అది కూడా ఇయర్ కూడా నడిపించేస్తాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వేరే యూనిఫామ్ తీసుకోవాలి కాబట్టి చూస్తానులేండి, మధ్యలో అవసరమైతే తీసుకోవడమే. నేను జనరల్గా 3 sets మెయింటైన్ చేస్తాను. ఇక్కడ వెదర్ కండిషన్స్ మనం చెప్పలేం కాబట్టి ఆరపైన ఏమన్నా ఇబ్బంది రాకుండా
4 డేస్ నార్మల్ యూనిఫామ్ వేసుకుంటుంది, ఫ్రైడే హౌస్ యూనిఫామ్ వేసుకుంటుంది స్పోర్ట్స్ ఉన్న డేలో. అది అన్ని స్కూల్లో కామన్గా ఉండేదేలేండి. స్పోర్ట్స్ అయితే 2 సెట్స్ ఉంటుంది, నార్మల్ యూనిఫామ్ 3 సెట్స్ ఉంటుంది. ఆయన వచ్చినా రాకపోయినా, ఆరినా ఆరకపోయినా, ఒకరోజు మనం వాషింగ్ మిషన్ వేసినా వేయకపోయినా ప్రాబ్లం లేకుండా అనమాట. ఇంకా మీ మండే ఎలా స్టార్ట్ అయింది? బిజీగా లంచ్ బాక్స్లో ఏమేం చేశారనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే రోటీ అండ్ ఆలూ మెత్తి కర్రీ చేశాను. మార్నింగ్ లంచ్ బాక్స్ అయిపోయింది. ఇప్పుడు తనకి ఆఫ్టర్నూన్ వస్తుంది కాబట్టి లంచ్కి ఏదో ఒకటి చేయాలి. ఇలా హాఫ్ డే స్కూల్స్ ఎగ్జామ్స్ అప్పుడు నాకు డబల్ బల్లా అనిపిస్తుంది. మార్నింగ్ ఒకటి ఇవ్వాలి, ఆఫ్టర్నూన్ జనరల్గా రెగ్యులర్ స్కూల్ అనుకోండి ఆఫ్టర్నూన్ ఏదైనా స్నాక్స్ చేసేస్తా. బట్ ఇప్పుడు లంచ్ చేస్తుంది కాబట్టి ఏదైనా కర్రీ చేయాలి. తన ఫేవరెట్ మునక్కాయ కర్రీ వండుదాం అనుకుంటున్నాను. పాలు పోసి మీతో షేర్ చేస్తాను నేను మునక్కాయ కర్రీ ఎలా చేస్తాననేది. ఎగ్జామ్ ఎలా రాస్తుందో చూడాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 10 అయిపోయింది. నా పూజ మిగతా పనులంతా అయిపోయినాయి. ఇప్పుడు కాస్త మిగతా పనులు ఏముంటాయి, ఇంకా ఒక 1 అవర్ అలా వెయిట్ చేసి నా వీడియో వర్క్స్ చేసుకుంటూ ఉంటే తను వచ్చే టైం అయిపోతుంది. మెసేజ్ రాగానే వెళ్దాం, పిక్ చేసుకుందాం. హాలిడేస్ ఎలా ప్లాన్ చేస్తుందో చూద్దాం. అది సంగతి. వాళ్ళ డాడీకి హాలిడేస్ ఉన్నావు కాబట్టి జనరల్గా వీకెండ్స్లోనే టైం దొరుకుతుంది. మేము మాత్రం చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేస్తాం. అదంతా మీతో షేర్ చేస్తాను. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఈరోజు ఫుల్ డే మండే బ్లాగ్. తప్పకుండా చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఈరోజే మన వీడియోస్ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్ విజిట్ చేయండి. బోల్డ్ అన్ని క్లీనింగ్, ఆర్గనైజింగ్, మోటివేషనల్ అండ్ కిడ్ స్నాక్ రెసిపీస్ అయితే ఉన్నాయి. చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు, నేను మాట్లాడినంత తేలిగ్గా. కాబట్టి ఒకసారి ఛానల్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. హలో, హ్యాపీ హాలిడేస్ తల్లి. 20 days 22 days స్టార్ట్ అయిన రోజు కూడా వెళ్ళాలి. ఓకే, ఎంజాయ్. ఇంకా ప్లాన్స్ ఏంటి? ఇంతకీ హిందీ ఎగ్జామ్ ఎలా అయిందో చెప్తావా? నో? ఓకే, లెట్స్ సీ ద రిజల్ట్. ఓకే. We are meeting after one transition. Ani. ఫుడ్ తిన్నావా? బాగుందా రోటీ సబ్జీ? అలాగే మమ్మీ. రోటీ పెట్టే అప్పుడే. అవును, మరి వేడి ఉండదా ఏంటి? ఓకే. అకి ఇంకా అలా అయితే ఇంటికి వచ్చేసాం. తను ఫ్రెష్ అయిపోయి తన పనులు తను చేసుకుంటుంది. నేనైతే కర్రీ ప్రిపరేషన్కి స్టార్ట్ చేశాను. మునక్కాయ పాలు పోసి చాలా సింపుల్గా చేసేసుకుంటా నేనైతే. మీరు ఈ కర్రీ ఎలా చేస్తారనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు నా సింపుల్ రెసిపీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఈరోజు వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. మన పిల్లలకి ఎంతో హెల్తీగా ఉండే రాగి లడ్డు రెసిపీ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేశాను. సో తప్పకుండా చివరి వరకు మిస్ అవ్వకండి. ఇప్పుడైతే ఈ రెసిపీ చూసేద్దాం. ముందుగా ప్యాన్లో ఆయిల్ తీసుకొని జీలకర్ర ఆవాలు వేసాను. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఉప్పు పసుపు వేసుకొని ఉల్లిపాయలు మగ్గించుకోండి. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత మునక్కాయలు కూడా యాడ్ చేసి 1 నిమిషం అలా ఫ్రై చేసిన తర్వాత కొంచెం ధనియా పౌడర్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో 1 విజిల్ ఇచ్చేయండి. మీకు మార్నింగ్ లంచ్ బాక్సుల టైంలోనే ఈజీగా అయిపోద్ది. ఎక్కువ విజిల్స్ ఇచ్చేయొద్దు, మన మునక్కాయలు బ్రేక్ అయిపోయినట్టు అయిపోతాయి. 1 విజిల్ ఇస్తే పర్ఫెక్ట్గా ఉంటాయి. అలా ఇచ్చేసిన తర్వాత కొంతమంది జనరల్గా పాలు వేడి మీద పోయడానికి ఇష్టపడరు. స్టవ్ ఆఫ్ చేసేసి కాచి చల్లార్చిన పాలు వేసి ఆఫ్ చేసేస్తారు. బట్ నేను అలా కాదు, వేసేప్పుడు ఆఫ్ చేసినా సరే మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కొంచెం దగ్గరకు అవనిస్తాను. అంత వాటరీగా ఉంటే మాకు ఇష్టం ఉండదు. ఎగురు కూరలాగా దగ్గరగా ఉండాలి. మీరు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. మీకు ఎలా వచ్చిందనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జనరల్గా డ్రమ్ స్టిక్ అంటేనే మా పాప ఫేవరెట్. మునక్కాయ టమాటా అన్న తింటుంది, మునక్కాయ ప్లెయిన్ ఇలా ఎగురు చేసి పెట్టినా తినేస్తుంది, పాలు పోసినా ఇష్టంగానే తింటుంది. నేనైతే కాచి చల్లార్చిన పాలు పోస్తాను. మీరు అవి పోస్తారా, పచ్చి పాలు పోస్తారా అనేది నాతో అయితే చెప్పేయండి. అండ్ నేను పిల్లల కోసం చూపిస్తున్న స్నాక్ రెసిపీస్లో మీరు ఏమన్నా ట్రై చేశారా? ఒకవేళ ట్రై చేసినట్లయితే నాతో చెప్పడం మర్చిపోకండి. ఇంకా అలా మా లంచ్ కూడా అయిపోయింది. తనైతే క్రికెట్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్ళిపోయాను. ఈ 10 days బ్రేక్ తీసుకుంది కదా, ఈ రోజు నుంచి మళ్ళీ స్టార్ట్ క్రికెట్ ప్రాక్టీస్ ఈవినింగ్ 4 to 6:30. సో తనైతే దింపడానికి వెళ్ళాను. వచ్చిన తర్వాత రాగి లడ్డు చేద్దాంలే అన్నట్టు ఇక్కడికైతే వచ్చాం. వాళ్ళ కోచ్ రాలేదు, పిల్లలు రాలేదు, ఎవరు రాలేదు. మేమే షార్ప్ 4 o'clock వచ్చాం. ఇక్కడ ఈ సొసైటీలో ఉండే డాగి నిద్రపోతుంటే దాన్ని అయితే డిస్టర్బ్ చేసాం.
అండ్ ఇదైతే ఖాళీగా ఉంది చూడండి, ఇంకా ఎవ్వరు రాలేదు. ఇంకా అలా నేను సన్ అంతా చాలా బాగుంది, వ్యూ బాగుందని ఒక చిన్న క్లిప్ అయితే రికార్డ్ చేసుకున్నాను. మా పాప అక్కడ అలా తిరుగుతూ ఉంది తను. అండ్ ఇక్కడ మీకు నేను ఇంతకుముందు మందార మొగ్గలు కోసేదాన్ని గుర్తుందా మీకు? ఆ ప్లాంట్ ఇది వింటర్లో బాగా పాడైపోయింది, ఇప్పుడు కొంచెం సెట్ అవుతుందిలేండి. నేను మొన్న చూస్తే ఏం కనపడలేదు, నిన్న చూస్తే ఒక మొగ్గ ఉన్నట్టుంది, ఈరోజు ఫ్లవర్ అయింది కదా అది. అండ్ ఇంకైతే ఇంటికి వచ్చేసాను వాళ్ళ కోచ్ వచ్చాక తను దింపేసి. అండ్ ఇక్కడ మీకు హెల్తీగా రాగి లడ్డు ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా ఒక ప్యాన్లో నెయ్యి తీసుకోండి. నెయ్యిలో నేను ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుంటున్నాను. మొన్న డ్రై ఫ్రూట్ లడ్డు లాగే బాదం పప్పు, జీడిపప్పు చక్కగా చాపర్లో చాప్ చేసేసాను సన్నగా. వాటిని ఇలా ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ప్లేస్లో మీరు పల్లీలు, నువ్వులు కూడా వేసుకోవచ్చు, నేను కావాలని అవాయిడ్ చేశాను. అండ్ ఇక్కడైతే నేను 1.5 కప్ రాగి పిండి తీసుకున్నాను. ఇది స్టోర్ బాట్ రాగి పిండే, నేను స్పెషల్గా పట్టించింది కాదు. 1.5 కప్ అని ఎందుకు చెప్తున్నానంటే నేను తేలిగ్గా వేసానులేండి, బాగా ప్రాపర్ 2 కప్స్ వేయలేదు, ఇది 1.5 కప్పే. మీకు 1.5 కప్పు రాగి పిండికి అప్రాక్సిమేట్గా నట్స్ వేసుకోండి. బెల్లం అయితే 1 కప్పు సరిపోతుంది కరెక్ట్గా. అండ్ ఇక్కడ నేను బెల్లం కూడా తరిగేసుకుంటాను. ఈ రాగి పిండిని మీరు గీలో చక్కగా ఫ్రై చేసుకోవాలి. మీరు ఫ్రై చేసుకుంటూ ఉన్నప్పుడు కొంతసేపటికి రాగి పిండి కలర్ చేంజ్ అవుతుంది అండ్ మంచి అరోమా కూడా వస్తుంది. ఆ టైంలో ఆఫ్ చేసేసుకోండి. ఇక్కడ నా బెల్లం తురిమే కష్టాలు ఎందుకో తెలుసా, ముందే ఫ్రిడ్జ్లోంచి బయట పెట్టడం మర్చిపోయాను. దానివల్ల బాగా గట్టిగా ఉంటుంది కదా ఫ్రిడ్జ్లోది, అందుకని దాంతో కష్టాలు అయితే పడుతున్నాను. ఫైనల్గా 1 కప్పు తరిగేసి ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని మీరు ముందు ఫ్రై చేసుకున్న రాగి పిండి అండ్ నట్స్ ఉన్నాయి కదా అవి అండ్ బెల్లం కూడా యాడ్ చేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవడమే. మనం సున్నుండలకు పట్టుకుంటాం కదా సేమ్ అట్లనే చక్కగా పొడిగా వచ్చేస్తుంది. తర్వాత మీరు సున్నుండల్లానే సరిపడా నెయ్యి వేసుకొని చక్కగా లడ్డూలు చుట్టేసుకోవడమే. ఇక్కడ నేనైతే మీడియం సైజ్ జార్ తీసుకున్నాను, కానీ అన్నీ ఓకే అయిపోతుంది అనుకున్నట్టు పెట్టేశాను. ఒక్కసారి మిక్సీ ఆన్ చేశాక అర్థమైంది, ఓపెన్ చేసి చూస్తే అది నలగదని, ఎందుకంటే సౌండే డిఫరెంట్గా వచ్చింది. ఇంకప్పుడు ఏం చేస్తాం, మనకు తప్పదు కదా, ఒక్కొక్కసారి అంతే డబల్ పనులు అవుతూ ఉంటాయి. అండ్ మళ్ళీ ఇవన్నీ తీసి నేను ఏ ప్లేట్లో అయితే లడ్డూలు చేద్దాం అనుకున్నాను ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఫైనల్గా 2 సార్లుగా అయితే వేశాను. ఇప్పుడు ఎలాగో నేను ఫస్ట్ ఒక పల్స్ ఇచ్చినప్పుడు అన్నీ కాస్త మిక్స్ అయినాయి. అండ్ ఇందాక నేను ఇలాచీ పౌడర్ వేయడం మర్చిపోయాను, ఇది వేసుకుంటే మీకు మంచి ఫ్లేవర్ ఉంటుంది. తర్వాత 2 ట్రిప్స్గా వేశాను కదా, చక్కగా అయితే పొడి అయిపోయింది. ఇంకా పొడిని తీసుకొని మీరు లడ్డూల్లా చుట్టేసుకోవడమే. సరిపడా నెయ్యి వేసుకొని, దీనికి కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుందండి, డ్రై ఫ్రూట్ లడ్డు అండ్ మీ పల్లీ లడ్డులా కాదు. మీరు నేను చెప్పినట్టు డ్రై ఫ్రూట్ ప్లేస్లో పల్లీ నువ్వులు వేస్తే అందులోంచి ఆయిల్ వస్తుంది కాబట్టి సరిపోతుంది, కానీ లేకపోతే రాగి పిండి చాలా డ్రై అయిపోతూ ఉంటుంది లడ్డులు చుట్టడానికి. మీకు మామూలుగా మిగతా లడ్డూల కన్నా దీనికి కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది సున్నుండల్లాగా. అండ్ ఈ రాగి పిండి మీరు తిన్నా మీ పిల్లలకి ఇచ్చినా సరే మీ మజిల్ హెల్త్కి చాలా మంచిది, మీ బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది, మీ బోన్స్కి మంచి స్ట్రెంగ్త్ ఇస్తుంది, మీ హార్ట్ హెల్త్కి మంచిది, మీ స్కిన్కి మంచిది. ఐరన్ డెఫిషియన్సీ ఉన్నోళ్ళు తప్పకుండా రోజు కూడా తినండి, బాగా హెల్ప్ అవుతుంది. అండ్ హాట్ ఏమీ లేదు, మొన్న చేశాను కదా సంపంగి పూలు, అవి అయితే అయిపోయాయి. ఇంకా సింపుల్గా నేను అటుకుల మిక్చర్ అయితే చేశాను. ఈ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, ఫుల్ వీడియో నేను ఇక్కడ ఐకార్డ్లో ట్యాగ్ చేస్తాను అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. మీరు ఎవరైనా చూడకపోతే చూసి ట్రై చేయండి. ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. మా పాపకు పల్లీలు ఇష్టం అని నేను పల్లీలు కొంచెం ఎక్కువ వేసానులేండి. అది అలా స్నాక్స్ అయితే కంప్లీట్ అయిపోయి 2 రోజులు మళ్ళీ స్నాక్కి బెంగలేదు, అటుకుల మిక్చర్ అండ్ లడ్డూలు అయితే ఉంటాయి. అండ్ డైరెక్ట్గా నైట్ డిన్నర్ దగ్గరకు వచ్చేసాను. క్లిప్స్ అన్నీ కంటిన్యూగా కుకింగ్ అయ్యాయి కదా, బట్ తప్పలేదు, అలానే అయిపోయింది బిజీగా. మధ్యలో పెద్దగా ఏం చేయలేదు కూడా నేను. అది నైట్ డిన్నర్కి అయితే కొంచెం దోసపిండి ఉంది, ఈరోజే లాస్ట్, మళ్ళీ గ్రైండర్ వేయాలి. ఎలాగో ఇవాళ మండే కదా ఎగ్ దోశ వేసుకుందామని డిసైడ్ అయ్యాం. సో ఎగ్స్ కూడా బీట్ చేస్తాను. ఇది కూడా నేను 2-3 రకాలుగా వేస్తాను, నాకు ఛానల్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది. ఐరన్ ప్యాన్ మాత్రం చాలా బాగుందండి, మీకు ఎవరికన్నా అవసరం ఉంటే తప్పకుండా తీసుకోండి. ఇక్కడ నేను ఒకటి ఎగ్ దోశ వేసాను, ప్లెయిన్ దోశ కూడా మీకు వేసి చూపిస్తాను. ఆ రోజు నేను ఒక్కటే హై ఫ్లేమ్లో పెట్టి తప్పు చేశాను, కానీ వన్స్ ప్యాన్ హీట్ అయిపోయిన తర్వాత మీరు లో టు మీడియం అడ్జస్ట్ చేసుకొని దోశ వేసుకుంటే చక్కగా క్రిస్పీగా వచ్చేస్తుంది, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ మీకు సాఫ్ట్ దోశ కావాలన్నా కూడా అది కూడా ఈజీగా వస్తుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నాకు నాన్ స్టిక్ మీద దీనికి టేస్ట్ డిఫరెన్స్ అయితే కొంచెం అనిపించింది. అండ్ ఇంకా మన ఆడవాళ్ళందరికీ ఉండే పనే 3 పూట్ల వండుకోవడం, తినడం.
అది వండుకోవడం, తినడం, తోముకోవడం మర్చిపోయాను. అసలు విషయం క్లీన్ చేసుకోవడం కూడా మన పనే కదా! లేకపోతే మార్నింగ్ వండడానికి గిన్నెలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? అన్నీ డిస్పోజబుల్ వాడలేం కదా! అలా ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. అండ్ ప్లీజ్ ఒక చిన్న లైక్, కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. అవి నాకు చాలా ఇంపార్టెంట్ నా ఛానల్ రీచ్ అవ్వడానికి. సో అది ఇక్కడైతే గిన్నెలన్నీ గబగబా కడిగేసి తర్వాత కిచెన్ కూడా క్లీన్ చేసుకోవాలి, స్టవ్ క్లీన్ చేసుకోవాలి. ఈరోజు ఈవినింగ్ టీ పొంగిపోయింది, స్టవ్ కూడా కడగాలి, ఆ పని కూడా ఉంది అని అనుకుంటూ క్లీన్ చేసుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ డే ట్యూస్డే కదా, మన పూజ సామాన్లు అవి కూడా క్లీన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడైతే ఫైనల్గా గిన్నెల పని అయిపోయింది, కిచెన్ కూడా క్లీన్ అయిపోయింది. ఐరన్ ప్యాన్ని మళ్ళీ సీజనింగ్ చేసి పెట్టాను, బాగా చల్లారిన తర్వాత వాష్ చేసి ముగ్గు పెట్టేసుకున్నాను. స్టవ్ నీట్గా క్లీన్ చేశాను. అండ్ మార్నింగ్కి నట్స్ నానబెట్టాను, వాల్నట్స్ అయిపోయాయండి, బాదం పప్పులు. అండ్ ఇవైతే లోబియా అంటారు కదా, అలసందలు, సలాడ్లా చేద్దామని అవైతే నానబెట్టాను. అండ్ ఇవైతే గిన్నెలు. ఇదండి నా మండే అయితే ఇలా గడిచింది బిజీగా. లడ్డు మాత్రం ట్రై చేయడం అస్సలు మర్చిపోకండి. ఈరోజు వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, కీప్ స్మైలింగ్, సీ యూ టుమారో, బాయ్.